పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు జూలై 18వ తారీఖు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 14వ వచనము నుండి 21వ వచనం వరకు. పరిసయ్యులంతటా వెలుపలికి వెళ్ళి ఆయనను ఎట్లు అంతమొందింతుమా అని కుట్ర చేయసాగిరి. యేసు అది గ్రహించి అట నుండి వెడలిపోయెను. అనేకులు ఆయనను వెంబడించిరి. రోగులనెల్లా ఆయన స్వస్థపరచి తనను గూర్చి తెలుపవలదని వారిని ఆజ్ఞాపించెను. యెషయా ప్రవచనము ఇట్లు నెరవేరెను. అది ఏమనా, ఇదిగో ఇతడు నా సేవకుడు, నేను ఎన్నుకొన్నవాడు, నాకు ప్రియమైన వాడు, ఇతనిని గూర్చి నేను ఆనందించుచున్నాను. ఇతనిపై నా ఆత్మను నిలిపెదను. ఇతడు జాతులకు నా న్యాయమును ప్రకటించును. వివాదములాడడు, కేకలు వేయడు, వీధులలో ఎవరునూ అతని స్వరమును వినరు. నలిగిన రెల్లునైనా విరువడు, రెపరెపలాడుచున్న దీపమునార్పడు. న్యాయమునకు విజయము చేకూర్చున్నంత వరకు పట్టు విడువడు. జాతులు అతని నామమును విశ్వసించెదరు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.